రామ్ రామ్ దోస్తులు, ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా పొద్దు నుంచి మనం తిరుగుతూనే ఉన్నాం. అనేక చోట్ల ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఇక్కడ నుంచి ఏదైతే గౌతమ్ నగర్ హనుమాన్ టెంపుల్ నుంచి బయలుదేరే యాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ ప్రతిసారి నిజామాబాద్లో అయితే ఇక్కడ ప్రముఖులు ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి నిర్వహిస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీరు ఎప్పటి నుంచి నిర్వహిస్తారు? మీ పేరు? గౌతమ్ నగర్, నిజామాబాద్లోని గౌతమ్ నగర్, రాజీవ్ కాలనీ, జీజీ కాలేజ్, జన్మభూమి రోడ్ ఈ ప్రాంతంలో గల ఆర్య క్షత్రియ సంఘం వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఊరేగింపు జరగడం 10 సంవత్సరాల నుంచి జరుపుతున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నుండి దుబ్బాను మీదుగా శివాజీ చౌక్ వరకు తీసుకుపోయి అక్కడ వారు శివాజీ మహారాజ్ గారికి పూల అలంకరణ చేసి వారి ర్యాలీని ముగిస్తారు. ఇది 10 సంవత్సరాల నుంచి సాంప్రదాయంగా జరుగుతున్నది. మాయవారి సాయిరాం, మాజీ కార్పొరేటర్, 17వ డివిజన్, గౌతమ్ నగర్, రాజీవ్ కాలనీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి మరి ఇవాళ ఇవందరం ఏకతమై మా గల్లీ కార్పొరేటర్ సాయిరాం గారు ప్రతిదానికి మాకు అందుబాటులో ఉంటారు. వాళ్ళ ద్వారా ఈ గత 10 సంవత్సరాల నుంచి ఈ మన శోభాయాత్ర చేయడం జరుగుతున్నది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి అంటే ఓన్లీ గౌతమ్ నగర్ తెలుగుదేశం జెండా నుంచే వెళ్ళింది. ఇది ఇప్పుడు అందరు చేస్తారు కాబట్టి ఫస్ట్ మాత్రం మన గౌతమ్ నగర్ తెలుగుదేశం జెండా నుంచి వెళ్ళింది. మరి ఇవాళ 395 సంవత్సరము ర్యాలీ వెళ్ళడం జరుగుతున్నది. మరి ఇక్కడ సహకారం ఏంటంటే గౌతమ్ నగర్ ఇది రాజీవ్ నగర్ కాలనీ, ఇక్కడ నుంచి డైరెక్ట్ జన్మభూమి రోడ్, జన్మభూమి రోడ్ నుంచి దుబ్బా నుంచి శివాజీ చౌక్ దాకా వెళ్ళడం జరుగుతున్నది. ఇటువంటి ఈ మన హిందూ సాంప్రదాయంలో ఇవి అన్ని ఏకత ఉండి మనం ఈ సహకారం చేస్తే చాలా ధన్యవాదం ఉంటుంది. ఈ 2 మాటలు పెట్టేసి క్షమిస్తాం. నాగరాజ్ నా పేరు సూర్యవంశీ నాగరాజు, ఇక్కడ ఆర్యక్షేత్ర సంఘం అధ్యక్షుడిని. ఈరోజు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి 395వ జయంతిని పురస్కరించుకొని గత 10 సంవత్సరాల నుంచి గౌతమ్ నగర్లో శోభాయాత్ర మొదలవుతుంది. గౌతమ్ నగర్లో మొదలై మన శివాజీ చౌక్ నామదోడ వరకు ఈ యొక్క శోభాయాత్ర జరుగుతుంది. ఈ సంవత్సరము 10వ వార్షికోత్సవం కాబట్టి కొంచెం భారీ ఎత్తున చేసినాం. దీనికి మా మాజీ కార్పొరేటర్ అయినటువంటి సాయిరామన్న గారి సహకారం ఎంతో ఉందని చెప్పి మేము దీనికి సంతోషిస్తున్నాం. వీళ్ళ సహకారం ఎల్లప్పుడూ మాకు ఉండటం వల్ల. సంతోష్, బీజేపీ నాయకులు. ఈ ఛత్రపతి శివాజీ 395వ జయంతి సందర్భంగా గత 10 సంవత్సరాల నుంచి గౌతమ్ నగర్లో ఉండి ప్రభాటాకి శివాజీ చౌక్ వద్దకు ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. మన హిందుత్వం పేరు చాటడానికి మన ఛత్రపతి శివాజీ హిందుత్వం గురించి ఎన్నో సాయుధ పోరాటాలు అవి చేయడం జరిగింది. మరి యూత్లో ఈరోజు ఛత్రపతి శివాజీ చేసిన సేవలు గుర్తించుకొని యూత్ చాలా పెద్ద సంఖ్యలో ఛత్రపతి శివాజీ జయంతి చేయడం జరుగుతుంది. ఈ జయంతి ప్రతి సంవత్సరానికి ఉత్సాహంతో యువకులు, యూత్ పిల్లలు చాలా పెద్ద ఎత్తున చేయాలనే ఉత్సాహం చూస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరానికి చాలా పెద్ద ఎత్తున పెరుగుతూ పోవాలి. మా గౌతమ్ నగర్ నుంచి శివాజీ చౌక్ వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు అందరూ పాల్గొంటున్నారు. ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం మా ఆర్య శక్తి మరాఠా సంఘం ద్వారా జరుగుతున్నాయి. ఈ సంఘం వాళ్లకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శివాజీ మహారాజ్. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆదర్శ్ నగర్లో ర్యాలీ ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఇందూరు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ఛత్రపతి శివాజీ మహారాజు వీరత్వం గురించి, ఆయన చేసే త్యాగం గురించి సమాజంలో ఇంకా చాలా వరకు తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిది. ముఖ్యంగా ఆదర్శ్ నగర్లో గత 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క గౌతమ్ నగర్లో గత 10 సంవత్సరాల నుంచి శివాజీ మహారాజ్ ర్యాలీ కొనసాగుతుంది. మా యొక్క కుల సభ్యులు, ఆర్య మహారాజ్ కుటుంబ సభ్యులు అందరూ ఏకమై హిందూరు పట్టణంలోనే మొట్టమొదటి ర్యాలీ అనేది ఇక్కడికి స్టార్ట్ అయింది. ఈ ర్యాలీతోటి ఇవాళ ఇందూరు జిల్లాలో అన్ని గ్రామాల్లో కూడా శివాజీ మహారాజ్ జయంతి నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్
దేశం కోసం ధర్మం కోసం ఏ విధంగా పోరాడిండో ఆ అంశం మీద ఈ యొక్క ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. మరి అనేక గ్రామాల్లో కూడా ఇవాళ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా బలోపేతం చేసి మరి శివాజీ మహారాజ్ ఆదర్శం తీసుకోవాల్సిందిగా యువత ముఖ్యంగా కోరుచున్నాం. మరి ఆ యొక్క కార్యక్రమాల్లో వివిధ పెద్దలు అందరూ పాల్గొంటున్నారు. ఆ పెద్దల ఆలోచనలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా యొక్క ఆదర్శ నగర్ గౌతమ్ నగర్ పెద్దల గోడికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం 6:30కి ఈ యొక్క ర్యాలీ కొనసాగుతుంది కాబట్టి ఈ ర్యాలీ యొక్క ప్రత్యేకతల గోడికి మా యొక్క పెద్దలు అమ్మదాస్ గారు తెలియజేస్తారు. వారికి ఒక హిందువులందరూ ఒకటే గమనించాలి, ఇంత మహనీయుడు, ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి అందరూ తెలుసు, కానీ ఆ మహనీయుడు జయంతి రోజు అనేక సంవత్సరాల నుంచి మనం తెలియజేయడం జరిగింది. ఒక జయంతి కార్యక్రమం రోజు సెలవు దినం ప్రకటించమని సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అనేక సార్లు మేము లెటర్ ఇవ్వడం జరిగింది, కలెక్టర్ కానీ. మరి ఎందుకు స్పందిస్తలేరు? ఎవరిలో లోపం ఉంది ఇది? అందుకని తెలియజేస్తున్న హిందువులారా, ప్రతి ఒక్కరూ మనం జయంతి చేసుకున్నాం, తెల్లారి మర్చిపోతున్నాం. ఇది కాదు, శివాజీ మహారాజ్ జయంతి రోజు నేషనల్ హాలిడే ప్రకటించాలి. ఆ రోజు సంపూర్ణంగా ఆయన జయంతి చేసుకునే విధంగా మనకు అందరూ కొనసాగే విధంగా ఆయనకి సహకరించే గొప్ప అవకాశంగా మనం భావించి ఈ యొక్క జయంతిని గవర్నమెంట్ నేషనల్ డే ప్రకటించే వరకు ప్రతి హిందూ కోడికి దీన్ని గలవప్పాలి. అప్పుడే అది సాధ్యమవుద్ది అని నేను తెలియజేస్తున్నా. ఇట్లు మీ శివాజీ సేవా సమితి ఇందూరు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క 395 జన్మదిన శుభ సందర్భంగా గౌతమ్ నగర్ నుండి ఆర్యక్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరుగుతూ ఉన్నది. శివాజీ గారి యొక్క ర్యాలీని ముందుగా ఈ దేశ ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశంలో పూర్వీకులందరూ రాజులందరూ ఈ దేశ స్వరాజ్యం కోసం ప్రాణాలు అర్పించి త్యాగం చేసి ఈ దేశ స్వరాజ్యం కోసం పోరాటం చేసి వాళ్ళ జీవితాలను అర్పించినటువంటి సందర్భంలో మరి ఈ దేశాన్ని గురించి వాళ్ళు ఎవరైతే శివాజీ మహారాజ్ కానీ, సంభాజీ మహారాజ్ కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, అటు అశోక చక్రవర్తి కానీ, పురుషోత్తం కానీ, మహావీరుడైనటువంటి మహారాణా ప్రతాప్ సింగ్ కానీ, ఇటువంటి ఎంతో మంది మహావీరులు మరి దేశం కోసం త్యాగం చేసి ఈ భారతదేశం రక్షణ కోసం మరి పోరాటం చేసినటువంటి సందర్భంలో ఈరోజు మనం స్వతంత్రం తీసుకోవడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మత రాజకీయాలతో దేశం విచ్ఛిన్నమవుతున్నటువంటి సందర్భంలో ఈరోజు శివాజీ మహారాజ్ గారు ఏదైతే స్వరాజ్యం కోసం పోరాటం చేసేటప్పుడు ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి ఒక నిదానం పెట్టడం జరిగింది. మీరు మీ ఇంటి నుంచి ఒక యువకుడిని మాకు ఇవ్వండి, సైన్యాన్ని తయారు చేసుకొని ఈ దేశానికి స్వరాజ్యం తీసుకొస్తామని ఆనాడు 400 సంవత్సరాల క్రితం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా స్వతంత్రం కోసం పోరాటంలో ఆనాడు ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ కూడా మీ నుండి ఒక్క రక్తం పొట్టి ఇవ్వండి, నేను భారతదేశానికి స్వాతంత్రం తీసుకొస్తానని చెప్పేసి ఇటువంటి మహావీరులు ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి దేశం ఈ భారతదేశం. ఇప్పుడు కూడా ప్రజలందరూ కూడా మరి ఛత్రపతి శివాజీ అడుగుజాడల్లో, సుభాష్ చంద్రబోస్ అడుగుజాడల్లో, భగత్ సింగ్ అడుగుజాడల్లో మరి ఈ విధంగా వాళ్ళ యొక్క చరిత్రను చదువుకొని ఆ విధంగా ముందరికెళ్ళి దేశ రక్షణలో భాగం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా జిజావా గారు ఛత్రపతి శివాజీ గారు జన్మించిన తర్వాత చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో నేర్పినటువంటి భగవద్గీత కానీ, రామాయణం కానీ, భాగవతం కానీ మన ఆధ్యాత్మికమైనటువంటి అన్ని వాళ్ళకి నేర్పించి ఆ మహావీరుని తయారు చేసింది. అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ, ప్రతి ఆడపడుచులు కూడా తమ పిల్లల్ని శివాజీలాగా తయారు చేసి ఈ దేశానికి వీరులను తయారు చేయాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఆర్యక్షత్రియ సంఘం ఆధ్వర్యంలో గౌతమ్ నగర్ నుంచి ఏదైతే ర్యాలీ వెళ్తుందో దీనికి ప్రముఖులైనటువంటి నిజామాబాద్ శాసనసభ్యులు గౌరవనీయులు ప్రీతమ నేత సూర్యనారాయణ గారు, అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ గారు, చాలా మంది మరి ప్రముఖులు వస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మరి పెద్ద మొత్తంలో హాజరై ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పేసి, ఇది ఎప్పటికీ కొనసాగాలని చెప్పేసి ఏ ప్రభుత్వం కూడా స్వరాజ్యం కోసం పోరాటం చేసినటువంటి శివాజీ మహారాజ్ ని ఆదర్శవర్తంగా తీసుకొని అందరు సహకరించాలి, కానీ రాజకీయాలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తాను. జై భారత్ మాతాకి. అందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. చిన్న వయసులోనే ఆయన ధైర్యంతో పోరాడి హిందూ సామ్రాజ్య స్థాపన కోసం, భారతదేశంలో హిందువుల కోసం, హిందూ రాజ్యం కోసం పోరాడిన ధైర్యశీలి శివాజీ మహారాజ్ గారు. ప్రతి యువతీ యువకులు
ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన తెలివితేటలు కానివ్వండి, పోరాట పటిమ కానివ్వండి, ఇలాంటిదంటే ఈరోజు మనము ఏ దేవుడి గుళ్ళోకి పోయినా దేవుళ్ళు దేవతలు కొలువై ఉన్నారంటే కారణం దానికి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఒక విధంగా చెప్పాలంటే దేవుళ్లకు దేవతలకే దేవుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశంలో అతి చిన్న వయసులోనే పోరాటం చేస్తూ దేశం మొత్తంలో గొప్ప వ్యక్తిగా నిలబడ్డ వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరుతా ఉన్నాను.